నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తను చూద్దాం. బీసీ రిజర్వేషన్లకు జీవో తేయడానికి చూస్తుందట. ఈ నెల 10న కేబినెట్ సమావేశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఇదే ఎజెండా ఉందట. దానికి సంబంధించి నిన్న ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పింది, లీకులు ఇచ్చింది. 10th రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. దాంట్లో బీసీలకి జీవో చేస్తారంట రిజర్వేషన్లు. ఏం రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, దాన్ని చట్టం చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎన్నికల్లో పెట్టింది హామీలో, మేనిఫెస్టోలో. దాన్ని అమలు చేయడానికి మళ్ళా గొల్లాలు పడుతుంది. దానికి తలా తోక తెలవట్లే. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియని పరిస్థితి. అనివార్యంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపారు. తప్పనిసరి పరిస్థితులు పంపి దాన్ని ముట్టుకోవట్లేగా. ఆ కేంద్రం దగ్గర పంపిన ఫైలు ఏమైంది అని అడిగేటోడు లేడు. కానీ ఇక్కడే కూర్చొని బీసీ రిజర్వేషన్ ఎట్లా, సర్పంచ్ ఎన్నికలు ఎట్లా, స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా అని ఆలోచిస్తాను. మళ్ళీ అంటే తెలంగాణలో ఉన్న మళ్ళీ బీసీలని మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు మభ్యపెట్టమంటాను అంటే, గతంలో 34% బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఉంది. ఆ 34% రిజర్వేషన్ ఇస్తే ఓవరాల్గా మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50% దాటుతుంది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం దేశంలో ఏ రిజర్వేషన్ ఇచ్చినా 50% సీలింగ్ పెట్టింది. 50% దాటొద్దు రిజర్వేషన్. అన్ని సామాజిక వర్గాలు, రిజర్వ్డ్ కేటగిరీలు అన్నీ కలిసి 50 ఉండాలి. ఓపెన్ 50% ఉండాలి. ఇది రిజర్వేషన్ 50% ఉండాలని చెప్పింది. ఈ 34 ఇస్తే ఏమవుతుందంటే 50 అబోవ్ అవుతుంది. దాన్ని కొట్టేసింది కోర్టు. దాన్ని తగ్గించండి అని చెప్పింది. తగ్గించమంటేనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనివార్యంగా కోర్టు ఆదేశాల మేరకు 22కో 23కో తగ్గించారు. అది కాంగ్రెస్ పార్టీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ తెలిసాక కూడా మీరు ఇచ్చారు హామీ. మళ్ళీ ఇవాళ ఏమన్నారు, దానికి చేయాల్సిందేంది? వాస్తవంగా అది అది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి, సీలింగ్ ఉంది కాబట్టి తగ్గించండి కేసీఆర్, అది అందరూ తెలిసిందే. కాబట్టి దాన్ని ఓవర్టేక్ చేయాలంటే చట్టం చేయాలి. అది పార్లమెంట్లో చేయాలి. తమిళనాడులో ఇప్పుడు 69% రిజర్వేషన్లకి చట్టం చేశారు కేంద్రం ప్రభుత్వం. అట్లా చేయిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. అనివార్యంగా అక్కడ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా అంటే అది ఇదే అట్లే. లేకుండా మళ్ళీ నేను జీవో తెస్తా అంటుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జీవో తేటం అంటే ప్రజల్ని మోసం చేయటమే, మభ్యపెట్టడమే. అదే జీవో పైన కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కుదరదు, తగ్గించాల్సిందే అని. 34నే తగ్గించాలని 24, 23 చేశాయి. మీరు 42% చేస్తే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 24, 23 చేద్దాం. ఇక అప్పుడు మీరు ఏంది, కౌంటర్ కోసం పనికొద్ది. మేము జీవో చేసినా ఎవరో కోర్టుకు పోయారు, ఆపారు. దాంట్లో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉందని ఇక బీసీల మీద వాళ్ళకి ప్రేమ లేదు, ఇది లేదు, అది లేదు, ఇవన్నీ కుంటి సాకులు పనికొద్ది. బీసీల మీద ఎవరికి ప్రేమ ఉంది, ఎవరికి లేదు, ఎవరికి కమిట్మెంట్ ఉంది అనేది ప్రజలు తేలుస్తారు. కానీ మీ కమిట్మెంటు మళ్ళీ జీవో తెస్తారంటే మీ మీద అనుమానం వస్తుంది. జీవో అని కొద్దిసేపు, కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని కొద్దిసేపు ఇవన్నీ చెప్తున్నారు. వీటన్నిటికంటే ఢిల్లీ పోయి మీరు ప్రయత్నం చేయండి. ఫస్ట్ మీరు ఫైట్ చేయండి, పోరాటం చేయండి మోడీ ప్రభుత్వం అని. తమిళనాడులో ఉన్నాక పక్కనే ఉన్న మాకెందుకు ఉండదు? తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు, మాకెందుకు ఇయ్యరు? మా తెలంగాణ ప్రజలకు మేము హామీ ఇచ్చినాం కాబట్టి మీరు హామీని అమలు చేస్తారా, దోషులుగా నిలబడతారా అని వాళ్ళని గట్టిగా నిలదీయండి. ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారు? తెలంగాణలో మీరు ఇచ్చిన హామీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు? దాని వెనకున్న మతలబ్ ఏందనేది తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదు. ఇది చేయాల్సింది ఒకటైతే చేసేది ఒకటి. అంటే జబ్బు ఒకటైతే మందు ఒకటైతే అది ఫెయిల్యూర్ మెడిసిన్ అయితే తప్ప పాస్ కాదు, అది జబ్బు తగలదు. రైట్. ఫోన్ ట్యాపింగ్ విచారణక ప్రవీణ్ వంతు వచ్చిందట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆఫీసరు. ఆయన అప్పట్లో బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిండు ఆయనే డీజీపీకి. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, పోలీసులు పట్టించుకోవట్లేదు, పరిష్కరించట్లేదు అని చెప్పి. దానిపైన ఇప్పుడు దర్యాప్తు ఉంది, సిట్టు పిలిచిందట ఆయన్ని. మరి ఇప్పుడు ఏం చెబుతారు? ఇప్పుడు అదే పార్టీలో ఉండు బీఆర్ఎస్ని. ఫోన్ ట్యాప్ చేసిందంటడా, చేస్తేనే నేను కంప్లైంట్ ఇచ్చినట్టడా, లేదు తప్పు, అది నేను తప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టడా. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీ స్థాయిలో ఉండే అప్పట్లో. మరి ఇప్పుడు ఏం చెప్తారో చూడాలా. ఎందుకంటే అది ఉల్టా తిరిగి బీఆర్ఎస్ పార్టీ మీదకి వస్తుంది కాబట్టి, లేదు నేను అలా రాజకీయ అవసరాల కోసం కంప్లైంట్ చేసినట్టడా, లేదా నిజంగానే నా ఫోన్ ట్యాప్ అయిన మాట వాస్తవే అని చెప్తాడా
అనేది చూడాలి. ఆయన వాంగ్మూలం సేకరణ సిద్ధమవుతున్న సిట్ అధికారులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ట్యాపింగ్పై ఆర్ఎస్పీ ఫిర్యాదు. పోలీసులు పట్టించుకోవట్లేదని అప్పుడు బీఎస్పీ నేతగా విమర్శలు. ఆ ఫిర్యాదుపై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం. ఫోరెన్సిక్ విశ్లేషణకు ప్రభాకర్ రావు ఫోను, ల్యాప్టాప్. త్వరలో సిట్ ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పోతారట. మొత్తానికి అప్పుడు బీఎస్పీ పార్టీలో ఉండి ఆయన ఇచ్చిండు. ఇది ఒక వార్త. అయితే ఇంకొక వార్త, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం ఉందట. మొత్తం పోలీసులను తెసిపోయి ఆడబెట్టిండు రేవంత్ రెడ్డి గారు. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం. సంస్థ కార్యాలయాల ముందు భద్రత ఏర్పాట్లు. బీఆర్ఎస్ కబడ్దార్, మీడియాపై దాడులు సహించాం. రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు. బీఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్కు అంతు చూస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. కేసీఆర్ను ఉద్యమకారుడుగా చూపిందే ఆంధ్రజ్యోతి. మహా టీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సింది. మహా టీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సిందంటే ఏబిఎన్పై దాడి చేస్తే 2 గంటల్లో టీ న్యూస్పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. రక్షణ కవచంలాగా మా పార్టీ కార్యకర్తలు ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పిండు. మీ పార్టీ కార్యకర్తలు రక్షణ కవచంలాగా ఉండాల్సింది మీ పార్టీకి ఉండాలి, మీ పార్టీకో లేకపోతే తెలంగాణ ప్రజలకు ఉండాలి. మరి రక్షణ కవచంలాగా కేవలం ఏబిఎన్ ఛానల్కి, ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థలకే ఉంటారా? అంటే మీదే అది పత్రిక, మీ బీజేపీ అధికారిక పత్రిక ఏబిఎన్ ఛానల్ ఏమన్నా? ఈ రక్షణ కవచం ఏ పత్రిక పైన, ఏ టీవీ ఛానల్ పైన దాడి జరిగినా ఉంటుందా? కేవలం ఏబిఎన్కేనా? మీకంత ప్రేమ ఉంటే ఉండొచ్చు, తప్పులేదు. కానీ మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో పిలిపించి బీజేవైఎం కార్యకర్తలు రెడీగా ఉండండి, ఏబిఎన్ ఛానల్ పైన దాడి జరిగితే 2 గంటల్లో మనం పోయి తెలంగాణ భవన్ పైన టీ న్యూస్ పైన దాడి చేయాలని పిలిపిస్తే మీరు ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఒక అధికార పార్టీకి అధ్యక్షుడు మీరు. అరే ఏమైనా దాడి జరిగితే నిజంగానే ఏబిఎన్ పైన ఇంకో ఛానల్ పైన దాడి జరిగితే దాడి చేస్తే తప్పే, దాంట్లో డౌట్ లేదు. చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, కేసులు పెట్టాలి, అవసరమైతే ప్రభుత్వాన్ని అలర్ట్ చేయండి. ఇట్లాంటి సాంప్రదాయం మంచిది కాదు. మీడియా సంస్థలపైన దాడి చేయడం, దాన్ని కంట్రోల్ చేయాలి మీరు అని ప్రభుత్వాన్ని అడగవచ్చు, డిమాండ్ చేయొచ్చు రాష్ట్ర అధ్యక్షుడిగా. అరే మీరు దాడి చేస్తే మా కార్యకర్తలు వచ్చి 2 గంటల్లో దాడి చేస్తారంటే, అంటే మరి దాడులు వాళ్ళ కార్యకర్తలు, మీ కార్యకర్తలు దాడి చేసుకునే కాడికి ప్రభుత్వాలు ఎందుకు, మంత్రులు ఎందుకు, పదవులు ఎందుకు, ఈ యంత్రాంగం ఎందుకు? ఎవరు బలం ఉంటే వాళ్ళు చూసుకోవచ్చుగా. ఇది ఆయన చెప్తే ఇంకొక అడుగు ముందుకేసి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మరి ఆయన అసలు నేను మంత్రి అనుకుంటుండా లేకపోతే సామాన్య కార్యకర్తను అనుకుంటుండా, ఉట్టి మనిషిని అనుకుంటుండా తెలియదు, కానీ ఆయన కూడా సేమ్ ఇదే చెప్పిండు. అందరు రెడీగా ఉండాలా, మీరు రండి, మేము మొత్తం చూసుకుందాం అంటుండు. అరే మీరు ఒక కేంద్రానికి మంత్రి, కేంద్రంలో మొత్తం దేశానికి హోంమంత్రి అంటే ఏంది? భారతదేశంలో అంతర్గతంగా ఉన్న లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సిన శాఖ. ఆ శాఖగా మంత్రిగా ఉండి మీరు ఒక బాధ్యత లేకుండా మొత్తం బరితెగించి మాట్లాడినట్టుంది. బరితెగించి అనాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు ఒక స్థాయిలో మాట్లాడలే, మీ స్థాయికి తగ్గ మాటలు కావాలి. అంటే మంత్రి పదవిగా మేము చెప్పిన బీజేఎం కార్యకర్తలకి పోయి దాడి చేయండి అని, ఇక రండి మేము రండి చూసుకుందామంటే, మరి మీరెందుకు ఇక మధ్యలో మంత్రి ఎందుకు? ఇక అవసరం లేదు కదా, ఎవరికి బలం ఉంటే వాళ్ళు చూసుకోండి. దానికి హోం మంత్రులు, ఈ ఆర్థిక శాఖ మంత్రులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు? ఇక మంత్రులు వద్దు, ప్రభుత్వం వద్దు, ప్రజాస్వామ్యం వద్దు, ఏదొద్దు, రాజ్యాంగం వద్దు, ఇంకెందుకు? ఎవరి దగ్గర కర్రలు ఉంటే, వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, ఎవరు తలకాయలు ఎక్కువ ఉంటే వాళ్ళదే బలం అని చెప్పినట్టే కదా మీరు. కాబట్టి ఇది కేంద్ర మంత్రిగా మీరు ఈ కామెడీ చేయడం చాలా దురదృష్టకరం. దీనిపైన అవసరమైతే అమిత్ షా, మోడీ గారు కూడా అటెన్షన్ పెట్టాలి. ఇది చాలా మంచి సాంప్రదాయం కాదు. దాడులు నిజంగానే చేసే అవకాశం ఉంటే పోలీసు యంత్రాంగాన్ని పెట్టండి, అలర్ట్ చేయండి, భద్రత కల్పించండి, తప్పు లేదు. అరే పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పాలని మా కార్యకర్తలు వచ్చి దాడి చేస్తారంటే వాళ్ళు చేసే దాడే తప్పనే కదా మీరు చెప్పేది. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే ఏబిఎన్ పైన తప్పనే కదా మనం ఖండించేది. మళ్ళీ మీరు కూడా దాడి చేయండి టీ న్యూస్ పైన అంటే ఇంకేముంది, దాని అర్థం ఏముంది? అది కూడా మళ్ళీ ఏబిఎన్ కోసం. ఏబిఎన్ అనే పత్రిక తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక కింద ఉంది ఒక పార్టీకి. నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఇంకా కొంత జస్టిఫికేషన్ ఉండేది, వాళ్ళ పార్టీకి మోస్తుంది, వాళ్ళ పార్టీ పత్రిక కాబట్టి వాళ్ళు ఏమైనా పిలిపించినా అర్థం ఉండేది. మరి మీతో ఇప్పించారు, మరి అదేందో అర్థం కాలే. ఇదే నరేంద్ర మోడీని, ఇదే అమిత్ షాని తిట్టి తిట్టకుండా తిట్టి రాతలు రాసిండు ఆంధ్రజ్యోతి పేపర్లో, టీవీ ఛానల్లో. ఈ భారతదేశానికి పెను భూతం లాంటివాడు మోడీ అని చెప్పి రాసిండు గతంలో. అమిత్ షా పైన అనేక కథనాలు, స్టోరీలు రాసిండు. అమిత్ షా తిరుపతి వస్తే రాళ్ల దాడి చేయించిండు తెలుగుదేశం పార్టీ. అప్పట్లో
2018 ప్రాంతంలో. ఆ రోజు వార్తలు ఇప్పుడు అమిత్ షాకి, మోడీకి అత్యంత వ్యతిరేకంగా రాసిన వార్తాపత్రిక ఏదంటే ఆంధ్రజ్యోతి. అమిత్ షాని, మోడీని ఈ దేశానికి పనికి రానోళ్ళ కింద తీవ్రవాదులు, ఉగ్రవాదులు కింద చూయించిందే. అంటే తీవ్రవాదులు, ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు, భూతాలు, దెయ్యాలని చూయించిందే ఆంధ్రజ్యోతి. ఏ పత్రిక అంత ఆ స్థాయిలో మోడీని, అమిత్ షాని తెలుగు పత్రికలలో అయితే నాకు తెలిసి ఎవరు విమర్శించాలి ఆ స్థాయిలో. మరి అదే మీకు ఇలా రక్షణ కవచం లేక దానికి కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మోడీని, అమిత్ షాని బూతులు తిట్టి భూతాలు దెయ్యాలు అన్న పత్రికకి రక్షణ కవచం లేక బీజేపీ కార్యకర్తలు ఉంచడం అంటే మరి ఇది ఏం అర్థం ఇస్తున్నట్టు, ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సరే మీకు అంత ప్రేమ ఉంటే ఇచ్చుకోండి, తప్పులేదు. కానీ ఇవ్వాల్సింది అది కాదు. రక్షణ కవచం లేక ఉంటే ఒకళ్ళు నిలబడండి, మీ పార్టీ వాళ్ళు మొత్తం నిలబడ తప్పులేదు. కానీ ఇంకొక అడుగు ముందుకేసి 2 గంటల్లో మేము దాడి చేస్తామంటే అది తప్పు. వాళ్ళు చేసే దాడికే మీరు రక్షణ కవచం లేక ఉంటున్నాక తప్పు అని మళ్ళీ మీరు పోయి దాడి చేస్తే ఇక మంత్రులు ఎందుకు, మీరెందుకు, అంత వ్యవస్థ ఎందుకు? కాబట్టి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంటే, ఎందుకంటే ఆయన మొన్న కొన్ని చెత్త పలుకులు, ఉత్త పలుకులు, తొత్తు పలుకులు పలికిండు. బీఆర్ఎస్ పార్టీకి జాగిరా తెలంగాణ అని రాస్తూ అందులో చాలా విచిత్రమైన రాతలు రాసిండు. శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేస్తే తెలంగాణ ఉద్యమం ఆగిద్దని చెప్పిండని. ఆంధ్రజ్యోతి ఏమైనా ఉద్యమ పార్టీయా? ఉద్యమ పత్రిక అది. తెలంగాణ ఉద్యమాన్ని అనస్తాన్ని చూసిన పత్రికని దాన్ని బ్యాన్ చేస్తే విచిత్రమైన వార్తలు రాసిండు. దేనికి? అదట తెలంగాణ ఉద్యమానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఆ పేపర్ని. అంతో ఇంత ఇంకా నమస్తే తెలంగాణకి బ్యాన్ చేస్తే అన్న అర్థం ఉంటుంది. కానీ ఆంధ్రజ్యోతి అది, తెలంగాణ జ్యోతి కాదు అది. ఆంధ్రజ్యోతి బ్యాన్ చేస్తే అట శ్రీకృష్ణ కమిటీ చెప్పిందట తెలంగాణ ఉద్యమం ఆగిపోద్దని. ఇక ఇంతకంటే పెద్ద పత్రిక లేనట్టు ఇట్లాంటి విచిత్రమైన వార్తలు రాసిండు అందులో. ఆయన విచిత్రంగా స్టోరీలు రాసిండు. రైట్, ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఈనాడు 60 సీట్లు మహిళలకు ఇస్తారట. పునర్విజన్తో 153 పెరిగిన స్థానాలు. ఆ మేరకు వచ్చే 51కి పైగా 51కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తామంటాడు రేవంత్ రెడ్డి గారు. 60 సీట్లు ఇస్తారు. 153లో 60 సీట్లు మహిళలకి ఇచ్చి మహిళలు నేనే గెలిపిస్తా అంటాడు, నాది బాధ్యత అంటాడు. మరి ఏందో ఆ కాన్ఫిడెన్స్, 100కు తగ్గితే నాదే బాధ్యత అంటుండు, మహిళలను గెలిపించే బాధ్యత నాదే అంటుండు. మొత్తం మీద వేసుకుంటుండు. ముందు అసలు గెలుతుందా లేదా అనేది చూసుకోవట్లే. అన్నదాతలపై కేంద్రం శీతకన్నేస్తుందట. ఫామాయిల్పై దిగుమతి సుంకం తగ్గించాలన్న కేంద్ర నిర్ణయం శరాఘాతం. సుంకం పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో మంత్రి తుమ్మల చర్చలట. అన్నదాతలపై కేంద్రం శీతకన్నేస్తుంది, ఉద్యమం చేయండి. కేంద్ర శీతకన్నైతే అక్బరుద్దీన్కి హైడ్రా మినహాయింపు ఇచ్చిందా ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తుండ్రు. హైడ్రా అనేది అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన సంస్థలకు మినహాయింపు ఇచ్చిందా అంటుంది. ఒక అక్బరుద్దీనే కాదు, చాలా ఫామ్ హౌజులకు మినహాయింపు ఇచ్చిందా అని అడగాలి. మీరు ఒక అక్బరుద్దీనే అడుగుతున్నారు. గండిపేట చెరువు చుట్టూ ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పెద్ద పెద్ద తలకాయలకు సంబంధించిన పెద్ద నాయకులకు సంబంధించిన ఫామ్ హౌజులు ఉన్నాయి. మరి వాళ్ళని అడగట్లేదు, కేవలం అక్బరుద్దీన్నే ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ అక్బరుద్దీన్ కాడికి వస్తే మరి ఈడీ, సిబిఐ కూడా కేంద్రం పరిధిలో ఉండే ఈడీ, సిబిఐ గత 10 సంవత్సరాల నుంచి చాలామంది దగ్గరికి వెళ్తుంది. మరి అక్బరుద్దీన్ ఓవైసీ సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. మీరు ఎందుకు రావట్లే ఈడీ, సిబిఐ, అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గరికి? మీకు వాళ్ళకి ఏమైనా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయా? ప్లస్ మీరు ఎక్కడైతే బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో కంటెస్ట్ చేస్తుంటే అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అజదుద్దీన్ ఓవైసీ ఎందుకు కంటెస్ట్ చేస్తాడు? ఎవరికి లాభం చేయడానికి? మీకు లాభం చేయడానికా, కాంగ్రెస్కి నష్టం చేయడానికా? ముస్లిం ఓట్ బ్యాంకును చీల్చి బీజేపీకి లాభం చేయడానికి, లాభపడటానికి ప్రయత్నం చేస్తుండు. ఆ రకంగా ఆయన ఎత్తుగడలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఈడీ కానీ, సిబిఐ కానీ ఓవైసీ సంస్థల జోలికి రావు అనేది ఇలా బయట మాట్లాడుకోండి. దానికి చెప్పాలి మీరు. హైడ్రా మినహాయింపు ఇచ్చిందో లేదో మీరు ఏం మినహాయింపు ఇచ్చారో చెప్పాలి. రైట్, దిశ చూద్దాం. రైట్, బీఆర్ఎస్లో చేరలేదని నా పై కక్ష. అప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్ నన్ను టార్గెట్ చేస్తున్నారు.
అందుకే నాపై దుష్ప్రచారం, నా జోలికి వచ్చినోడు ఎవడు బాగుపడలేదు, పేదలకు మీరు ఇండ్లు ఇవ్వరు, మమ్మల్ని ఇవ్వనివ్వరు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెబుతుంది. మొన్న నక్సలైట్లు మావోయిస్టులు లేఖ రాశారు ఆమెను హెచ్చరిస్తూ అని ఒక లేఖ ఇష్యూ చేశారు. దాని తర్వాత అది మేము ఇష్యూ చేసింది కాదు అని చెప్పారు. దాని వెనక బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు, అప్పట్లో నన్ను బీఆర్ఎస్లో చేరలే, అందుకే నా వెంటబడి చేస్తానని చెప్పి చెప్తుంది. కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు, మంత్రి సురేఖ ముందే పీసీసీ చీఫ్కు సీఎం సూచన. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల గెలుపు వెనక మురళి కృషి ఉంది. మంత్రితో భేటీ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు. ఇరువురు మధ్య సుదీర్ఘ మంతనాలు, జిల్లా రాజకీయాలపై ప్రధాన చర్చ. పీసీసీ అధ్యక్షుని పిలిచి చెప్పిండట. కొండా సురేఖ ఫ్యామిలీ గురించి ఎవరు బయట మాట్లాడదు వ్యతిరేకంగా. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు 10 సీట్లు గెలిచిందంటే దాని వెనక 12 సీట్లు 10 సీట్లు గెలిచినట్టుంది. దాని వెనక కొండా మురళి ఉండబట్టే గెలిచిందని అర్థమైనట్టుంది. వాళ్ళు ఏం మాట్లాడినా మీరేం మాట్లాడొద్దని చెప్పిండట. మొత్తానికి ఇప్పుడు ఆ రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి వీళ్ళందరినీ కట్టడి చేసినట్టుంది. నేడు ఢిల్లీకి కవిత పోతున్నాడు. జాతీయ నేతలతో కలిసి ప్రెస్ మీటు. బీసీ రిజర్వేషన్లపై పోరాటం ముమ్మరం. 17న రైలు రోకోకు మద్దతు ఇవ్వాలని పలువురికి రిక్వెస్ట్ చేసిద్దట. ఢిల్లీకి పోతుంది. బీసీ రిజర్వేషన్లు పట్టుకుందామే. ఇక ఆ మాత్రం అన్న కనీసం ముఖ్యమంత్రి ఫైట్ చేసినా బాగుండు. రైట్, సాక్షి పేపర్. జాబ్ క్యాలెండర్ జాడేది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు. 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. దాదాపు 2 ఏళ్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఇతర అర్హతలు గల ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. కోచింగ్, పుస్తకాల కోసం ఇప్పటికే లక్ష ఖర్చు చేశా, కానీ ఇప్పటి వరకు తగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తప్పని పరిస్థితులలో ప్రిపరేషన్ ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలుపెట్టాను. సతీష్ అట, ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేసిన మహబాద్. 2 ఏళ్ళకి ఎదురు చూస్తానట. కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి వాస్తవంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాన్ని పబ్లిష్ కూడా చేశారు. ఇక అది మర్చిపోయారు. దానికోసం జాడ ఏదంటే ఉండదు. ఇక జాడ మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు జాడ ఉంటుంది, అప్పటిదాకా ఉండదు. జాబ్ క్యాలెండర్ పేర్కొన్న ప్రకారం వెలువడిన నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచిన నోటిఫికేషన్ జారీ. ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ వెలువడిన వైనం. గతేడాది క్యాలెండర్ ప్రకటనల గడువు ముగిసి 4 నెలలు కావస్తున్న కొత్త క్యాలెండర్ ఊసేయలేదు. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల్లో నిరాశ, అయోమయం. ఆ క్యాలెండర్ లేదు, మన లేదు, అదంతా ఫేక్ క్యాలెండర్, తేదీలు లేని ఖాళీ క్యాలెండర్. అది ఖాళీ క్యాలెండర్ ఉంటేంది, లేకపోతుంది. వాస్తవంగా బీఆర్ఎస్ 10 ఏళ్లలో నిరుద్యోగులకి అన్యాయం చేసింది. భర్తీ చేయలేదు ఉద్యోగాలనే ఒక నిరసనతోని, వ్యతిరేకతతోనే బీఆర్ఎస్కి మొండి చేయి చూపించారు నిరుద్యోగులు. కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, 2 భుజాలపైన మోశారు. మోస్తే ఏమైంది? ఇలా చివరికి మళ్ళీ అదే కథ అయింది, పాత కథ అయింది. నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఆ జాడ లేదు, మను లేదు, ఎడిపోయిందో తెలియదు. నిరుద్యోగులు లక్షల మంది ఎదురు చూపులు. దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు, ఉద్యమకారులను అణిచే ప్రయత్నం చేస్తారు, కానీ ఉద్యోగాలు వేయట్లే. అంటే జాబ్ క్యాలెండర్ గురించి ఉద్యమం చేస్తున్న నిరుద్యోగ నాయకుల్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ ఉద్యోగాల క్యాలెండర్ సంగతి ఏంది అని పరిశీలించి కనీసం కూర్చొని చర్చించట్లే. వాళ్ళు ఒక రివ్యూ చేయట్లే. దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. దీంతో పాటు ఇంకోటి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే రిటైర్మెంట్ వయసుని ఇంకొక సంవత్సరం పెంచాలని చేస్తుందట. ఇప్పటికే కేసీఆరే పెంచిండు, మళ్ళీ అయినా ఇంకొక సంవత్సరం పెంచాలని. అంటే దీని అర్థం ఏంది? నిరుద్యోగులు గొంతుకు వచ్చే కార్యక్రమం. ఇక జాబ్ క్యాలెండర్ ఎటువంటి నిరుద్యోగులు ఖాళీ అయితే కదా, ఖాళీ కాకుండా వాళ్ళనే ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక 1 ఇయర్ అన్నాక అది అయ్యే పని కాదు. గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వ్ అయిందట. ఏప్రిల్ నుంచి వాదనలు విన్న హైకోర్టు. పరీక్షలో అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు పారదర్శకంగా నిర్వహించాలన్న టీజీపీఎస్సీ వాదనలు. పోస్టింగ్లకు అనుమతించాలని ఎంపికైన అభ్యర్థులు. 3 రకాల పార్టీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు, పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ, అన్యాయం జరిగిందని కొంతమంది పిటిషనర్లు. ఈ 3 వాదనలు విని తీర్పుని రిజర్వ్లో పెట్టుకుందట. ఇక రేపు ఇది జాబ్ క్యాలెండర్ మొత్తం ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ నిర్దేశించిన సెప్టెంబర్ 2024 నోటిఫికేషన్ జారీ చేయాలి. నవంబర్లో పరీక్ష పెట్టాలి. నియామక సంస్థ ఇది. ఇంజనీరింగ్ పోస్టులు అక్టోబర్ 2024 నోటిఫికేషన్ అవుతుంది. 2025 జనవరిలో ఎగ్జాము. గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసులు అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ వస్తే జనవరిలో మళ్ళీ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ టీపీఎస్సీ. ఇట్లా టీచర్లు ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్, ఏప్రిల్ 2025లో
ఎగ్జామ్ జరగాలి. ఇవన్నీ ఇప్పటికే జూలై దాకా ఇచ్చిండు. జూలైలో నోటిఫికేషన్ రాలేదు. నవంబర్లో అసలు నోటిఫికేషనే లేదు. గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 2 డిగ్రీ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీలో అకాడమిక్, పీసీ సివిల్ అంటే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ సివిల్ అంటే సబ్ ఇన్స్పెక్టర్లు, గ్రూప్ 1 మెయిన్స్, ఇవన్నీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇట్లా అనేక రకాల పోస్టులతోనే ఇట్లా నోటిఫికేషన్ క్యాలెండర్ ఇచ్చారు 2024-25. ఆ క్యాలెండర్ దిక్కు లేదు, దివానం లేదు, ఇంతవరకు పడలే ఒక్క నోటిఫికేషన్. ఇక మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా నేను దేనికైనా సిద్ధం అంటాను. 60,000 ఉద్యోగాలు ఏంది? మీరు అన్నది ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 60,000కి ఒకటి తగ్గినా అని చెప్పడం అంటే మీరు ఒప్పుకుంటున్నట్టుగా తప్పు చేసినట్టు. మీ హామీ అబద్ధమైన తెలిపోయింది కదా. మరి 60,000 కూడా అందులో కేసీఆర్ వేసినే సగం ఉండే. కేసీఆర్ దిగిపోయే ముందు వేసిపోయిన నోటిఫికేషన్లే సగం ఉన్నాయి. వాటి ఖాళీ భర్తీ చేసిన ఆ కాగితాలు ఇస్తేవి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే కూడా భర్తీ చేసినట్ట. మీరు వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు కొత్తగా భర్తీకి నోటిఫికేషన్లు ఎన్ని వేశారు, ఎన్ని భర్తీ అయినాయి, అది కాదు చెప్పాల్సింది. ఆ లెక్క తీస్తే మీరు వేసింది 20-30 పోస్టులు కూడా ఉండవు. మిగతా అని కేసీఆర్ భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి రెడీగా ఉంచినాయి. జస్ట్ రిజల్ట్ ఇచ్చి మీరు అనౌన్స్ చేశారు. దీనికి నేను 60,000 పోస్టులుగా తగ్గితే ఒక్క పోస్ట్ తగ్గినా నేను కాళ్ళ కింద దూరతా, మెడ కింద దూరతా అని చెప్తే ఎవరి చెవిలో పూలు పెడతారో నిరుద్యోగులు తెలవని వాళ్ళ. మీరు అన్న మాటలు వాళ్ళ సెల్ ఫోన్లలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. మీరు ఇచ్చిన మేనిఫెస్టో రికార్డ్ అయ్యింది. 1 ఇయర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇవాళ 60,000 అని మీరు అంటమైంది. ఈ జాబ్ క్యాలెండర్లకి జాడ లేదు, దిక్కు లేదు, ఎవడు అడిగేటోడు లేడు. రైట్, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ పరీక్షల అవినీతి భాగవతం అంట. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ పరీక్షలలో అవినీతి రాష్ట్ర వైద్య విద్యా వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం. కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం, లంచం డిమాండ్ మరియు అది అంగీకరిస్తేనే ముందుకు పోతారట, మార్కులు వేస్తారట, లేదట. గాంధీ మెడికల్ కాలేజీ చెందిన ప్రొఫెసరు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మ ఆరోపణలు, కోటేశ్వరం పైన ఆరోపణలు, దోషులపై కఠిన చర్యలకు సర్వత్రా డిమాండ్. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పరీక్షల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి బయట నుంచి ఎక్స్టర్నల్ ప్రొఫెసర్ వస్తారు. ఎక్స్టర్నల్ ప్రొఫెసర్ మార్కులు వేయాలి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹1,00,000 డిమాండ్ చేసిందట కోటేశ్వరమ్మ, గాంధీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అట. నువ్వు పాస్ కావాలంటే నీకు మార్కులు వేయాలంటే నాకు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తాడట. దానికి అగ్రీ అయితేనే మార్కులు వస్తాయి, లేదంటే ఫెయిల్. నీ చదువుతోని పని లేదు, ₹1,00,000తోనే పని. డబ్బులు పెట్టి మార్కులు వేయించుకోవాలి, డబ్బులు పెట్టి కొనుక్కొని మార్కులు వేయించుకోవాల్సిన పరిస్థితి. అది వైద్య విద్యలో. అది ఒక ప్రొఫెసరు, మహిళా ప్రొఫెసర్. మళ్ళీ ఏంది దౌర్భాగ్యం? మీరు ₹1,00,000 తీసుకొని వైద్యం రానోడికి మార్కులు వేసి పంపారనుకో సొసైటీలోకి, ఎవరిని చంపాలా? ఆ డాక్టర్ వచ్చి చదువు రాని డాక్టరు, మార్కులు రాని డాక్టరు, డబ్బులు లంచం ఇచ్చి మార్కులు వేయించుకున్న డాక్టరు ఎవరిపైన ప్రయోగం చేయాలి? అదే మీరు లంచం తీసుకొని మార్కులు వేసిన డాక్టరే మీ కుటుంబ సభ్యులకు రేపు వైద్యం చేస్తే, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా అయితే ఆయన వైద్యం చేయటం వల్ల మీకు ఎంత బాధ ఉంటుంది? ఇంత డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇంత మరీనా? అది వైద్యం, ప్రాణాలను కాపాడే వృత్తి. అది ప్రాణాలను కాపాడే వృత్తిలో ప్రాణాలు తీసేటట్టు మీరు మార్కులు లేనోడికి మార్కులు ఉన్నట్టు వేస్తే ఎవరి ప్రాణాలు తీయటానికి మీరు ఆయుధాలు ఇచ్చి పంపుతున్న వాళ్ళకి? ఇది చాలా పెద్ద క్రైమ్. ఇది క్రిమినల్ కేసు పెట్టి అవునా ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఇది మనకు బయటకు వచ్చిన కేసు, బయటికి రాకుండా ఎన్ని చేసిందో ఏమో భాగవతం ఎంత ఉందో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే ఇట్లాంటి వ్యవహారాలు చేసే వాళ్ళంతా అలర్ట్ అవుతారు, భయపడి ఆగుతారు. ఇది బయటకు వచ్చింది, బయటకు వచ్చినోడు దొంగ, బయట రానోడు దొర. బయటికి రాకుండా ఇంకెన్ని ఉన్నాయో. కాబట్టి మెడికల్ మాఫియా ఇది ఉత్తగానే వాళ్ళు లంచం తీసుకొని వీళ్ళు ఇచ్చినట్టు ఉండదు. ఇది ప్రజలకు రేపు చేటైద్ది. ప్రజలపైన వాళ్ళ వైద్యాన్ని రుద్దుతారు, ప్రజలను చంపుతారు. అంటే ఇది కొంతమంది ప్రజలను చంపడానికి ఏతు అవుతుంది కాబట్టి క్రిమినల్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి. వెలుగు పేపర్ చూద్దాం. పాయకాన కట్టేందుకు కూడా జాగా మిగలలేదు. అనర్హులకు ప్రభుత్వాలు 1,000 ఎకరాలు కట్టబెట్టినాయి. తీవ్రంగా తప్పుబడిన హైకోర్టు పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను కంపెనీలకు ఇచ్చేశారు. ఆక్రమణలు కూడా క్రమబద్ధీకరించేశారు.
పంచుకుంటూ పోవడంతో మిగిలేది ఏంటని ప్రశ్న. ఒక ఆయన హేచరీసు పెడతా అని చెప్పి భూమి కావాలన్నా కానీ దరఖాస్తు పెట్టుకుంటాట ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇయ్యలే, హైకోర్టుకు పోయింది దానికోసం. నాకు భూమి ఇట్లా నేను బిజినెస్ చేస్తా అంటే. ఇది వికారాబాద్ జిల్లా దారూరు మండలంలో అంతరం గ్రామంలో సర్వే నెంబర్ 32/82లో హ్యాచరీస్ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించాలని వినతి పత్రంపై చర్యలు తీసుకోపోవడాన్ని సవాల్ చేస్తూ ఎండి ఖలీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాడు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున అడ్వకేట్ ముమ్మినేని శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ 2022లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని, దీన్ని ప్రభుత్వానికి పంపలేదని అన్నారు. ఎండి ఖలీల్ ఫార్మ్స్ పేరుతో హ్యాచరీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించామని చెప్పారు. జీవో 571 ప్రకారం కేటాయింపు జరపాలంటే ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఏ ప్రాతిపదికన భూమిని కేటాయించాలని ప్రశ్నించారు. హ్యాచరీ నిర్మాణం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలన్నారు. దీనిపై ప్రభుత్వం ఏమైనా తీసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇది ఇంకెవరంటే వాళ్ళు వచ్చి నేను బిజినెస్ పెట్టుకుంటా, నాకు భూమి ఏంటని దరఖాస్తు పెట్టుకుంటే దరఖాస్తు పైన చర్యలు తీసుకోవాలి, కోర్టుకు పోతే కోర్టు ఆదేశించుకుంటూ పోతే రేపు చివరికి టాయిలెట్ కట్టుకోవడానికి కూడా జాగ ఉండదు, పాయకాను కట్టుకోవడానికి కూడా జాగ ఉండదు. ఇట్లా ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కానీ దారాదత్తం చేస్తున్న భూముల్ని వాళ్ళ ఆస్తులు లెక్క. చివరికి రేపు ఏదన్నా పాయకాను కట్టుకోవాలన్నా కానీ కనీసం జాగా లేని పరిస్థితి చేస్తున్నారు. అసలు నువ్వు కట్టే హెచ్చరిస్ వల్ల ప్రజలకేం ఉపయోగం అని కూడా చాలా సూటిగా అడిగింది. ఈ తీర్పు, ఈ వ్యాఖ్యలు కేవలం హ్యాచరీస్ కోసం 6 ఎకరాలు అడిగినానికే కాకుండా ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారుల పేరుతోనొచ్చి 1000 ఎకరాల భూములు ప్రభుత్వం నుంచి తీసుకుంటుంది, ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. అది లగచర్ల కావచ్చు, తర్వాత ధన్వాడలో భూములు గుంజుకునే కార్యక్రమం కావచ్చు, ఇలా కలవకుర్తి రోడ్లో భూములు గుంజుకునే వ్యవహారం కావచ్చు, వీటిపైన కూడా హైకోర్టు ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండేది. చేయాల దానిపైన కూడా ఇట్లాంటి కేసులు ఏమైనా వస్తే ఏం ఉపయోగం అని. లగచర్ల అయితే బాధితులను పాపం జైల్లోనే పెట్టారు. 36 మందిని 27 రోజుల పాటు జైల్లో ఉంచారు. కేవలం మా భూమిని ఇయ్యము అని వాదన పెట్టుకున్నందుకు. ధన్వాడలో మొన్న రైతులను అరెస్ట్ చేసి బేడీలు వేసి తీసిపోయారు. రైతుల భూములు బలవంతంగా గుంజుకుంటూ. ఇక దీనికంటే దారుణం కాదు అది. రైట్. ఆంధ్రప్రభు 60 ఎమ్మెల్యే సీట్లు మహిళలకు ఇస్తా, గెలిపిస్తా, ఆ బాధ్యత నేనే తీసుకుంటా. ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యతలు తీసుకుంటున్నాడు. మొన్న ఎల్బీ స్టేడియంలో 100 సీట్లకు ఒకటి దగ్గర నాదే బాధ్యత అన్నాడు. మళ్ళీ ఇవాళ 60 సీట్లు మహిళలకు ఇచ్చేది బాధ్యత నాదే, గెలిపించేది కూడా బాధ్యత నాదే అంటున్నాడు. మొన్ననే తిప్పికొడితే 64 సీట్లు రాలే, 63 సీట్లే వచ్చినాయి. అంత ఊపు ఉన్నప్పుడు, అంత వేవ్ ఉన్నప్పుడే మరి ఏ ధైర్యంతో అంటుండ. కానీ మరి కార్యకర్తల్లో ధైర్యం కోసం అంటున్నా, నిజంగా ఉందా అంత సీను అనేది భవిష్యత్తులో తెలాలి. మళ్ళీ ఉద్యోగాల జాతర అంటే 20 ఏళ్ళకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు, వివరాలు సేకరించిన ప్రభుత్వం. నియామక సంస్థలకు చేరిన జాబితాలు, కొత్తగా రోస్టర్లు, రిజర్వేషన్లు, ప్రభుత్వం కసరత్తు. మళ్ళీ ఉద్యోగాల జాతర అంటే నేను 1 లక్ష 2 లక్షలు ఉంటాయి అనుకుంటా, ఉట్టిదే 20,000 అట. ఎల్ఆర్ఎస్కు మరో ఛాన్స్ అంటే 25% రాయితీ లేకుండా ఇచ్చే యోచనలో ప్రభుత్వం. సీఎం కార్యాలయానికి అధికారుల ప్రతిపాదనలో మరో 2 నెలల గడువు పొడిగింపుకు అవకాశం. పెండింగ్ దరఖాస్తులకు పూర్తిస్థాయిలో పరిష్కారం. వారం 10 రోజుల్లోగా ఉత్తర్వులు. ఎల్ఆర్ఎస్కు మరో ఛాన్స్ కాదు ఇది. ఎందుకు కాదంటే మరొక ఛాన్స్ కాదు, మళ్ళీ ఒకటి కూడా అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు ప్రజలు కడతారు, ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఆడ డబ్బులన్నీ ఇప్పటికే చాలామంది పే చేసి ఉన్నారు, వాళ్ళకే దిక్కు లేదు. ఒక ప్రొసీడింగ్ ఏమీ లే. మళ్ళీ ఒక గడువు అట 2 నెలలు గడువు, 2 నెలలు కాదు 4 నెలలు పెంచుతారు. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే డబ్బులు వచ్చాయి కదా ప్రభుత్వానికి. ఇప్పుడు ఆదాయం కావాలా, ఆదాయం కోసం ఎంతైనా పెంచుతారు. ప్రజలకి ఏమైనా పంపిణీ చేసి ఇంధనం, పెన్షన్లో, లేదా రైతు బంధో, రైతు బీమాను అయితే నువ్వు ఛాన్స్ ఇస్తే దానికి అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇది ప్రజల నుంచి గుంజే కార్యక్రమానికి ఛాన్స్ ఇచ్చేది ఏముంది, గుంజుడు కార్యక్రమానికి డేట్ పెంచుకున్నట్టుగా లెక్క. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.